సమస్య వచ్చినప్పుడు ఎట్లా మనం ముందుకు రావాలి అనే క్రమంలో మాక్ డ్రిల్ చేసి చూపించారు. ఈరోజు హైదరాబాద్ మెహదీపట్నంలో మనం ఉన్నాము. మెహదీపట్నంలో ఒక అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం జరిగితే వాళ్ళని ఎట్లా తరలిస్తారు, ఎట్లా చేస్తారు, వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు ముందుకు ఎట్లా అంటే బయటికి ఎట్లా ఎట్లా రావాలి, అట్లాగే పోలీసులు వాళ్ళకి ఎట్లాంటి సహాయం చేస్తారు, ఫైర్ అయిన సమయంలో వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇట్లాంటివన్నీ చెప్తూ మాక్ డ్రిల్ చేశారు. ఈ క్రమంలో అంటే నిజ రూపంగా ఉండాలి అని చెప్పి మాక్ డ్రిల్ ఎందుకు పెట్టారంటే వాళ్ళు వాళ్ళు సమస్య వచ్చినప్పుడు ఇట్లాగే ఉంటుంది, మీరు ఇట్లానే ఉండాలి అని చెప్పి అన్ని ఏర్పాట్లు చేసి మరీ చూపిస్తున్నారు. ఇక్కడ జనాలను తీసుకెళ్ళడం కానీ, అంబులెన్స్లో ఎక్కేయడం కానీ, ఫస్ట్ మొదటగా వాళ్ళకు ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ అందజేసి మీరు జాగ్రత్తగా ఉండండి, మేము వస్తున్నామని చెప్పి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళకి ఎలాంటి సమస్య లేదని చెప్పి భరోసా ఇచ్చి వాళ్ళని కిందికి తీసుకురావడం, అట్లాగే ఫైర్ ఇంజన్స్ రావడం, ఇట్లాంటివి అన్నీ నిజంగా చేసి చూపించారు ఈ మాక్ డ్రిల్లో. ఇప్పటివరకు మీరు విజువల్స్ చూసినట్లయితే ఇక్కడ చాలామంది ఎన్సీసీ వాళ్ళు, డాక్టర్స్, పోలీసులు అందరు ఇక్కడ ఉన్నారు. వాళ్ళని ఇక్కడే వదిలేయకుండా వాళ్ళని అంబులెన్స్లో తీసుకెళ్ళి ఏదైనా చికిత్స అవసరం ఉన్న వాళ్ళకి చికిత్సను అందజేయడానికి వాళ్ళు తీసుకెళ్ళి మరి చికిత్సను అందజేస్తున్నారు. అట్లాగే ఫైర్ ఇంజన్స్ వితిన్ సెకండ్లో వచ్చేసి ఇక్కడ వీళ్ళకి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అక్కడ ఏదైతే ప్రమాదం ఉందో ఆ ప్రమాదం నుండి తప్పించడానికి చూస్తున్నారు. ఇక్కడ మీరు విజువల్స్లో చూస్తూ ఉంటే ఇంత పెద్ద అపార్ట్మెంట్లో ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా వీళ్ళు పోలీసులు కానీ, ఫైర్ ఇంజన్లో వచ్చిన ఫైర్ ఆఫీసర్స్ కానీ వెళ్ళి వాళ్ళని కాపాడడానికి ట్రై చేస్తున్నారు. అట్లాగే ఇక్కడున్న పోలీసులందరూ కూడా చాలా అలర్ట్గా ఉండి ఎక్కడి నుండి అయినా సౌండ్ వచ్చిందా లేకపోతే ఏదైనా జరిగిందా అని చెప్పి లోపలికి వెళ్ళి మరి వాళ్ళని తీసుకొని రావడం మనం చూస్తున్నాము విజువల్స్లో. ఇది ఇక్కడ మెహదీపట్నంలో జరిగిన మాక్ డ్రిల్ గురించి. ఇంకా అది కాకుండా వీళ్ళకి ముందే ఇన్ఫామ్ చేసి పెట్టారు. అంటే ఈరోజు మాక్ డ్రిల్ ఉంటుంది, మీరు ఇట్లా ఉండాలి, ఇట్లా చేయాలి అని చెప్పి వాళ్ళని ట్రైన్ చేసి పెట్టారు. సో వాళ్ళు కూడా అట్లనే సేమ్ వీళ్ళు ఎలాగైతే చెప్పారో అలాగే చిన్నపిల్లలు కూడా వీళ్ళ మాక్ డ్రిల్కి సహకరించారు. ఇక్కడున్న డాక్టర్స్ కానీ, ఇక్కడున్న ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ సహకరించడం వల్లనే ఈ మాక్ డ్రిల్ సక్సెస్ఫుల్గా ఈరోజు కంప్లీట్ అయింది. कैसा ट्रेन किए पुलिस ऑफिसर आपको? पहले तो हम लोग को बोले कि ऊपर है ना कोई 3rd या 4th फ्लोर पे जाने के लिए, और हम लोग को लाइक ऐसे बताना था कि हम लोग है ना चोट लगी हुई है हमको. फिर उसके बाद है ना वो लोग मोस्ट ऑफ द जेंट्स को है ना हाथ में उठा के स्ट्रेचेस पे लेके गए. हम लेडीज़ थे इसीलिए हमको खुद से जाने के लिए बोले, और हम यहाँ पे नीचे आए. ये एंट्रेंस है. आने के बाद है ना मेरे को चांस नहीं मिला, लेकिन लेडीज़ और जेंट्स दोनों को भी एम्बुलेंस में है ना ऐसा रियलिस्टिक सीन बना दिए थे कि ऐसे दिख रहा था कि यहाँ पे एक्चुअल में कुछ बॉम्बिंग जैसा कुछ हुआ, एक्सप्लोजन हुआ. तो फिर है ना सबको एक एक करके एम्बुलेंस में बिठा के लाइक पूरा रियलिस्टिक करे. ऑल द फायरमैन थे वहाँ पे, एनसीसी के मेंबर्स थे, हर कोई थे. तो वो लोग फिर है ना यहाँ पे जो करीब में ऑलिव और प्रीमियर हॉस्पिटल है वहाँ पे लेके जाके पूरा प्रोसीजर दिखाए. वैसे तो मुझे चांस नहीं मिला, मेरे को जाना था, लेकिन मेरे जो कज़न्स, मेरे फ्रेंड्स जो गए वो लोग बोले कि जो वो लोग जाके वहाँ पे दिखाए बहुत अच्छा था, समझ में आया, इन्फॉर्मेटिव था, और आगे जाके भी हेल्प होता. और खुदा ना खास्ता इट शुडंट हैपन, लेकिन आगे जाके भी ऐसे हुआ अगर तो ऑल द स्टाफ हर किसी को अटेंड नहीं कर सकते. तो अगर हमको ज़्यादा कुछ चोट नहीं लगी तो वी कैन अटेंड द अदर मेंबर्स देयर, और जब फिर स्टाफ है ना दूसरों को देख सकता. तो कोऑर्डिनेशन रहता है लोगों में, और है ना जल्दी क्विक फर्स्ट एड भी हो जाता सबके साथ. So that's the. कैसा लगा आपको? कैसा डर लगा? नहीं तो No, it was a really nice experience. हाँ, okay. अच्छा एक्सपीरियंस था, बट इन रियल लाइफ आई एम श्योर मतलब इतना इजी नहीं होने वाला है. ज़्यादा डर नहीं लगा बिकॉज इट वॉज नॉट सो रियल. मतलब वंस द एक्सप्लोजन और एनी अदर थिंग वुड स्टार्ट इट वुड नॉट बी सो ईजी एंड ऑल दैट. उतना ईजी नहीं होगा. जो ऐसा है जो सोसाइटी के लिए ऐसा एक्सप्लेनेशन करे और प्रैक्टिकली हर तरीके से करे. पहले हम लोग को ऊपर मॉर्निंग में पूरा एक्सप्लेनेशन करे. 12:30 से ऑनवर्ड से स्टार्ट हुआ था. तो 4th फ्लोर से जो पब्लिक जो रहते ना, जैसा आना है, कैसा अपने आप को सेव करना है, वो सेव करते हुए कैसा जा रही, वो पूरा ट्रेनिंग दिए हम लोग को. ఎలా ట్రైన్ చేశారు పొద్దున్న నుంచి ఎమర్జెన్సీలో ఎట్లా ఎవాక్యులేట్ కావాలా అది ట్రీట్ చేసినారు. మళ్ళీ మన నేబర్స్ని ఎట్లా టేక్ కేర్ చేసుకోవాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఆ ట్రైనింగ్ ఉంది. ఈ మాక్ డ్రిల్ వల్ల ఏమవుతుందంటే అందరు భయం ఉంటుంది. ఒక మనుషులకి యాక్చువల్ ఎమర్జెన్సీ వచ్చింది అనుకోండి, ఆ టైం ఒక ఫియర్ ఫ్యాక్టర్ ఉంటుంది.
ఆ ఫియర్లో ఏమవుతుందంటే ఏం యాక్షన్ తీసుకోవాలో మనకు అర్థం కాదు. ఈ మాక్ డ్రిల్ వల్ల ఇట్ ఈస్ ఏ ప్రిపరేషన్. ఎగ్జామ్స్ బిఫోర్ మనం ఎట్లా ప్రిపేర్ అవుతాం, సేమ్ అట్లాంటిది ఒక ప్రిపరేషన్ ఇది. సో మాక్ డ్రిల్ ఒక ప్రిపరేషన్ లాగా ఉంది. ఈ ప్రిపరేషన్ వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఫియర్ ఫ్యాక్టర్స్ ఓవర్కి ఉంటుంది, ఆ ఫియర్ ఫ్యాక్టర్ వెళ్ళిపోతుంది. ఇది ఒకటి వన్ ఆఫ్ ది గుడ్ ఇనిషియేటివ్. ఇట్లాంటిది మాక్ డ్రిల్స్ నేను వేరే, ఎందుకంటే ఇఫ్ యూ టేక్ ఫారిన్ కంట్రీస్ ఉన్నాయి, అక్కడ మోస్ట్ ఆఫ్ ద ఫారిన్ కంట్రీస్లో ఇయర్లో 2 ఇయర్స్లో ఒకసారి ఇట్లాంటి మాక్ డ్రిల్స్ చేస్తూ ఉంటారు. సో మనకు కూడా ఇది నేను అనుకుంటాను గవర్నమెంట్ ఇక్కడ నుంచి ఇనిషియేటివ్స్ తీసుకొని ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్క లొకేషన్స్లో ఇట్లాంటిది మాక్ డ్రిల్స్ చేసుకుంటూ ఉంటే బాగా మందికి ఫియర్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి, ఎమర్జెన్సీలో ఎట్లా యాక్ట్ చేయాలో ఆ ఫియర్ ఫ్యాక్టర్ వెళ్ళిపోతుంది. మాక్ డ్రిల్ ఎట్లా జరిగింది మీరు చూసిండ్రు కదా ఇక్కడ? నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా అబ్జర్వ్ చేసిన కాడికి ఈ మాక్ డ్రిల్ వల్ల ఒక యుద్ధాన్ని తలపించింది. ఒక పూర్తి స్థాయి యుద్ధం వస్తే ఎట్లా పాకిస్తాన్ కానీ మిసైల్ దాడి జరిగినప్పుడు కానీ పౌరులు వాళ్ళ భద్రత ఎట్లా కల్పించుకోవాలి, ఏ యంత్రాంగం సపోర్ట్ తీసుకోవాలి, ఎట్లా వాళ్ళని శత్రువులను ఎదుర్కోవాలి, మిసైల్ దాడి జరిగితే ఎట్లా రక్షించుకోవాలని దాని మీద చాలా బాగా చెప్పారు. ఈరోజు ఇక్కడ ఎవలాన్ మేదీపట్నం నానల్ నగర్ కేంద్రంగా దాదాపు యుద్ధం జరిగినట్టే, పాకిస్తాన్ యుద్ధాన్ని తలపించింది. కాకపోతే ఇక్కడ హిందువులు ముస్లింలు అందరూ కూడా ఏకమై ఒక వేదిక కల్పించారు. ఇవాళ అందరూ కూడా మేము దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే దేశ భద్రత ముఖ్యం మాకు, మా రక్షణ ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇంతకుముందు చూశారు మీరు ముస్లిం మహిళలు కానీ మైనార్టీలు కానీ వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే ఈరోజు మాక్ డ్రిల్ చాలా బాగా అయింది. ఫైర్ డిపార్ట్మెంటు, ఎన్సీసీ డిపార్ట్మెంటు, జిహెచ్ఎంసీ అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్, ఎక్స్క్లూజివ్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ వచ్చింది. అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడ బాగా చేశాయి. ఎన్సీసీ క్యాడెట్స్ కూడా వాళ్ళకు ఒక మనోధైర్యం కల్పించడం జరిగింది. ఇక్కడ మనం గమనించింది ఏంటంటే మోస్ట్లీ ముస్లిం మైనార్టీలు ఉన్న ప్రాంతం ఇది. వాళ్ళంతా కూడా పాకిస్తాను అరాచకానికి తెగబడుతుంది, దాని మీద యుద్ధం చేయాల్సిందే, యుద్ధంలో పాల్గొనడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అంటే ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి మాట్లాడాడు కదా, ఎప్పుడైతే మా మీద దాడి చేస్తే పౌరులు కూడా సైనికులుగా మారిపోతారంట. ఇక్కడ కూడా మేము సైనికులుగా మారిపోతాం. మేము పూర్తిస్థాయి యుద్ధం వచ్చినా మేము రక్షించుకుంటాం, దేశాన్ని కూడా రక్షించుకుంటామని మహిళలు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు చూశారు మీరు. అయితే ఇదొకటి మాక్ డ్రిల్ పూర్తిగా విజయవంతమైంది. దీంతోపాటు ఒక అన్ని వర్గాల ప్రజల్లో ఒక నేషనల్ ఇంటెగ్రిటీ, జాతీయ భావం పెంపొందించడానికి కూడా ఇది ఉపకరించింది. మనం అనుకున్నట్టు ఒక వర్గాలు ఒక దేశం విభిన్న వర్గాలుగాను విడిపోయింది కాదు, అందరం ఒక్కటే ఉంటాము, సైనికులమవుతాము, అవసరమైతే దేశాన్ని రక్షించుకోవడానికి తాము కూడా ఒక సైనికులమై కదులుతాం ముందుకని ఈరోజు చాటి చెప్పారు. దాంతోపాటు మాక్ డ్రిల్ కూడా, అంటే మాక్ డ్రిల్ చేయడం వల్ల ఎలాంటి ప్రమాదాన్నైనా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడే మనం చూసినాం, అబ్బాయి చెప్పాడు మిసైల్ని కూడా నేను చేతితో అడ్డుకుంటా అని. అంటే అటువంటి స్ఫూర్తినిచ్చింది ఇది. ఇక్కడ మనకు మోస్ట్లీ డెన్స్లీ పాపులేటెడ్ ముస్లిం మైనార్టీలు కూడా ఇక్కడ ఉండి వాళ్ళంతా జాతీయ సమగ్రత కోసం ప్రభుత్వం ఏం చేసినా ఏ చర్య తీసుకున్నా మేము రెడీగా ఉన్నాం. మేము యుద్ధం చేయడానికైనా లేకపోతే యుద్ధాన్ని సైనికులకు సహకరించడానికైనా శత్రువులను ఎదుర్కోవడానికైనా తమను తాము రక్షించుకోవడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పడం ఇవాళ చాలా ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎంతమంది పాల్గొన్నారు, ఎలా సహకరించారు వీళ్ళందరూ మీకు? సో ఇవాళ మాక్ డ్రిల్ అనేది మాకు 4 o'clock స్టార్ట్ చేసాము. ఇది పెద్ద అపార్ట్మెంటు, దీంట్లో 250 ఫ్లాట్స్ ఉన్నాయి, సుమారుగా 1000 మంది ఉన్నారు. సో ఇక్కడ అందరినీ మేము వాళ్ళ అసోసియేషన్ ప్రెసిడెంట్ వాళ్ళ సభ్యులు అందరూ సహకారంతో ఈ మాక్ డ్రిల్ కండక్ట్ చేసి వార్నింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ ఒక సిస్టమేటిక్గా బయటకు వచ్చారు. అలాగే ఎజ్యూమ్ చేసుకుని 30 మంది ఇంజూరీ అయితే ఎలా తీయాలి అనే దాన్ని వాళ్ళని మా ఫైర్ సర్వీస్ ఎన్డీఆర్ఎఫ్ డిఆర్ఎఫ్ వీళ్ళందరూ కలిసి బయటికి తీసుకొచ్చారు. వాళ్ళ అంబులెన్స్లో దగ్గర ఉన్న హాస్పిటల్స్ తీసుకెళ్లారు. ఓవరాల్ అన్ని డిపార్ట్మెంట్స్ మంచి కోఆర్డినేషన్తో చేశారు. ఇక్కడ పబ్లిక్ కూడా బాగా సహకరించారు మాతోను. ఇది అందరికీ ఒక మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ బేసికల్లీ. ప్లస్ ముందు ఏదైనా నిజంగా సిచ్యువేషన్ జరిగితే ఇంకా ఎక్కువ బెటర్ ఎఫెక్టివ్నెస్తో పనిచేయడానికి అన్ని డిపార్ట్మెంట్లు బెటర్ కోఆర్డినేషన్తో పనిచేయడానికి బాగా దోహదపడుతుంది. ఈరోజు జరిగింది బాగా జరిగిందా సార్, లేకపోతే ఇంకా ముందు ఇంకా బెటర్గా చేయాలి అని ఏమన్నా అనిపించిందా మీకు? అంటే ఈ మాక్ డ్రిల్కి మేము ఎక్కువ రెస్పాండ్ అయినట్టు 8 అంబులెన్స్లు వచ్చి మా ఫైర్ టెండర్ వచ్చింది, రెస్క్యూ టెండర్ వచ్చింది, చాలా ఎక్కువ మంది మనం రెస్క్యూవర్స్ వచ్చాం.
నిజంగా ఉన్న సిచ్యువేషన్లో ఒకేసారి ఎక్కువ సార్లు జరిగినప్పుడు ఇంతమంది ఉండకపోవచ్చు. మాక్ డ్రిల్ కాబట్టి మేము చాలా ఎక్కువ మంది, ఇప్పుడు అసలు మనుషుల కంటే కూడా మేము ఎక్కువ గవర్నమెంట్ ఏజెన్సీస్ నుంచి పర్సన్ ఎక్కువ వచ్చాము మేము. ఫైనల్గా ప్రజలకి చిన్న చిన్న టిప్స్ ఏం చెప్తారు సార్? అంటే ఇట్లాంటి ఇబ్బంది జరిగినప్పుడు చిన్న చిన్న టిప్స్ ఏం చెప్తారు మీరు జనాలు? ఇలాంటి జరిగిన ఫస్ట్ ఏంటంటే ఫైర్ సర్వీస్ని పిలవాలి, ఫస్ట్ పాయింట్. అలాగే అంబులెన్స్ సర్వీస్ వీటిని పిలవాలి, ఒకళ్ళొకళ్ళకి సహాయం చేసుకోవాలి. ఎందుకంటే కొంత యంగ్స్టర్స్ ఫిజికల్ ఎనర్జెటిక్ వాళ్ళేనో ఎలాగో వచ్చేస్తారు, కానీ కొంత ఓల్డ్ పీపుల్, ఉమెన్, లేదా ప్రెగ్నెంట్ ఉమెన్, లేకపోతే పిల్లలు, వీళ్ళకి కూడా మనం పక్కన ఉండాలి, సహాయం చేయాలి. ఆ స్పిరిట్ హైదరాబాద్లో బాగా ఉంది. ఇక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా పబ్లిక్ చాలా బాగా రియాక్ట్ అవుతారు, వేరే వాళ్ళు సహాయపడే ఇది ఉంది. తప్పనిసరిగా ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు పబ్లిక్ కోఆపరేషన్ బాగుంటుంది, టీం వర్క్ కూడా బాగుంటుంది. ఇక్కడ అపార్ట్మెంటే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు సార్ మీరు? అంటే మాకు ఒక అపార్ట్మెంట్లో ఎక్కువ మంది ఉండేది ఒక అపార్ట్మెంట్లో కాబట్టి, ప్లస్ దీంట్లో పై నుంచి బయటికి రావడానికి కానీ దేనికి కానీ ఒక డ్రిల్లు, ఒక ప్రోగ్రామ్ అనేది అవసరం. మామూలు ఫైర్ సర్వీస్ డ్రిల్స్ చేసినప్పుడు కూడా ఎవాక్యుయేషన్ అపార్ట్మెంట్స్ హై రేంజ్లో ఎక్కువ చేస్తాం, ఎందుకంటే ఎక్కువ మంది ఉంటారు. అలాంటప్పుడు లిఫ్ట్ యూజ్ చేయకూడదు, ఒక సిస్టమేటిక్గా రావాలి, స్టాంపీడ్ అవ్వకుండా. అందుకు వీటిలో కాన్సన్ట్రేట్ చేసాం. వేరే సైడ్ ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు కదా. చూసాం కదా, ఫైనల్గా ఈరోజు జరిగిన మాక్ డ్రిల్లో ఒక యుద్ధం వచ్చే ముందు, అసలు యుద్ధం వచ్చిన తర్వాత వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే ఎట్లా బయటికి రావాలి, ఎట్లా ఉండాలి అనేది మొత్తం ఈరోజు ఈ అపార్ట్మెంట్లో క్లియర్గా చూపించిండ్రు. మీరు కూడా ఈ వీడియో చూసి మీకు అంటే మీకేమనిపించింది, ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని మీకు అనిపిస్తే కింద కమెంట్లో చెప్పండి. నేను ప్రత్యూష, సైనింగ్ ఆఫ్.